హాయ్ అండి. ఈ చలికాలంలో మనం ఇంట్లోనే ఇలా కాలీఫ్లవర్ పచ్చడి చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. ముందుగా కాలీఫ్లవర్ అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలనమాట. ముందుగా కారంలో వెల్లుల్లిపాయ ఏసి కారం మిక్సీ పట్టుకోవాలి. అయన్నీ పక్కన పెట్టుకోవాలి. తర్వాత కాలీఫ్లవర్ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా నీట్‌గా వాష్ చేసుకొని తడి లేకుండా ఇలా శుభ్రంగా తుడుచుకోవాలనమాట. నెక్స్ట్ అయితే ఇంకా అన్నీ అయితే కొలతల ప్రకారం కలుపుకోవాలి. ఉప్పు, కారం, కొంచెం పసుపు అన్నీ వేసి మెంతిపిండి కూడా కొంచెం వేయాలండి. కొలతల ప్రకారం కలుపుకోవాలి. మొత్తం వేసి కలుపుకోవాలన్నమాట. ఈ పచ్చడి 2-3 మంత్స్ కూడా ఇలా నిల్వ ఉంటుందన్నమాట. ఇలా కారంలో వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకొని వేసుకున్నా కూడా టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఇలా విడిగా కూడా 4 రెమ్మలు అయితే వేయాలి. ఇంక నెక్స్ట్ వచ్చేసి పోపు అయితే రెడీ చేసుకుందాము. ఇలా ఆయిల్ పోసి కొంచెం తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కొంచెం వేగనివ్వాలి. మరీ ఏగితే మాడిపోతాయండి. లైట్‌గా అలా దోరగా వేపుకొని తర్వాత పోపు ఆ పచ్చడి ముక్కల్లో వేసి కలుపుకోవాలన్నమాట. బాగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ అది ఆరిపోయిన తర్వాత నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఈ నిమ్మరసం ఇలా గింజలు లేకుండా వడకట్టుకొని పోసుకొని కలుపుకోవాలన్నమాట. కలిపిన తర్వాత ఇలా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఎవరైనా ఆహా అనాల్సిందే.